హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు సగ్గుబియ్యంతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి పైనుంచి చాలా క్రంచీగా, లోపల వెరీ సాఫ్ట్‌గా అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. సో, మనం ఎప్పుడు మినపప్పుతో వడలు లేదా పచ్చిశనగపప్పుతో మసాలా వడలు చేసుకుంటాం కదండీ! ఇలా సగ్గుబియ్యంతో కూడా వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మనకి ఇంట్లో చేసుకోవడానికి బావుంటాయి. ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికొచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ మన ఇంటికొచ్చినప్పుడు చేసి పెడితే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అండ్ ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీగా కూడా ఉంటాయి. సో, ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. దీనికి నేను సగ్గుబియ్యం పావు కిలో సగ్గుబియ్యం తీసుకున్నానండి. అంటే ఒక పెద్ద గ్లాసు. సో, ఇది నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే లేదా ఈవినింగ్ అయితే మార్నింగ్ సోక్ చేసి పెట్టేసుకోండి వాటర్‌లో. సో, సోక్ చేసుకున్నాక 8 అవర్స్ అలా మినిమమ్ ఉండేలా చూసుకోండి. సో, వాటర్ వంపేసి ఇలా తీసేసుకోండి. సో, మీకు ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్‌గా అనిపించింది కదా! అండ్ ఇందులోకి బంగాళాదుంప పొటాటో ఒకటి పెద్దది లేదా 2 చిన్నవి అయితే ఇలా ఉడికిచ్చేసుకొని తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేసి వేసేసుకోండి. ఇది పావు కప్పు పల్లీలు పొయ్యి మీద సిమ్‌లో బాగా వేపుకొని తొక్కు తీసేసి మీరు మిక్సీకి పల్స్ బటన్‌లో ఇలా పట్టుకోవాలి. అంటే ఇలా పలుకు పలుకుగా తగలాలి. వడల్లో ఇవి తగులుతుంటే బావుంటది. సో, మీరు ఒక పెద్ద గ్లాస్‌కి సగ్గుబియ్యం వేసుకుంటే అందులో పావు గ్లాసు ఇలా వేరుశనగ పప్పు తీసుకోండి. వేయించుకొని తొక్కు తీసి మిక్సీకి వేసుకోండి. సో, పచ్చిమిరపకాయలు, అల్లము. సో, మీ కారానికి తగ్గట్టు అల్లం ముక్కలు స్కిప్ చేయొద్దండి. అండ్ జీలకర్ర 1 టీ స్పూన్ అండ్ ఉప్పు తగినంత. సో, ఇది వేసేసుకొని ఇవి ఆల్రెడీ మనకు సగ్గుబియ్యం బాగా నానేసి ఉన్నాయి కదా! మనం చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతుంటేనే ఇది బాగా మిక్స్ అయిపోతాయి. లేదా మీకు అవ్వట్లేదు అంటే ఒట్టి సగ్గుబియ్యం వరకు లైట్‌గా పల్స్ బటన్ అలా తిప్పేసి కూడా వేసేసుకోవచ్చు మీరు. సో, చేత్తో అంటుంటేనే ఇలా మెత్తగా ఆల్రెడీ అందులో జిగట ఉంటది కదండీ! బాగా ప్రెస్ అయిపోతాయి. సో, ఇది ఒకసారి ఇలా బాగా అనేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి. అండ్ కొద్దిగా నిమ్మరసం. నిమ్మకాయ పెద్దదైతే 1, చిన్నవైతే 2 పిండుకొని వేసేసుకోండి. ఇది మంచి టేస్ట్ ఇస్తది. అండ్ అల్లం ముక్కలు కూడా చాలా టేస్ట్ ఇస్తది సగ్గుబియ్యంకి. సో, అది స్కిప్ చేయొద్దసలు. సో, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. సగ్గుబియ్యం జిగట వల్ల మీరింక వడలకి ఏ ఆయిల్ అప్లై చేయకుండా చేతులకి ఈజీగా మీకు వడ షేప్ వచ్చేస్తదండి. సో, చూసారా? ఇది కొంచెం విడ్త్ కొంచెం బాగా ఉండేటట్టు లావుగానే వేసుకోండి, బావుంటాయి. సో, డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టేసుకొని సో, వడలు మీ బాండీ సైజుని బట్టి. ఈ సగ్గుబియ్యం వడలు ఎప్పుడు మరీ ఇరుగ్గా వేయకూడదండి బాండీల్లో. ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో, కొంచెం ఫ్రీగా ఒక 5, 6 పడతాయన్న బాండీల్లో కూడా ఒక 4 ఏసుకొని అలా వేపుకోండి. సో, ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇవి ఈజీగానే అయిపోతదండి. మీకు కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్ మారాక మీరింక తీసేయొచ్చు. సో, ఇలా ఉబ్బినట్టు అయ్యాయి చూసారా? సో, మీకెక్కడ ఆయిల్ పీల్చదు ఇలా చేసుకుంటే కరెక్ట్‌గా ఇరుగ్గా వేసేసుకున్నారనుకోండి మీకు బాండీలో బాగా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. అది గుర్తుంచుకోండి. సో, పొయ్యి బాగా హై ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ కాగాక ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టాక ఈ వడలు వేసుకోండి. చూసారా? ఈ కలర్ వచ్చాక మీరింకా వడల్ని తీసేయొచ్చు. ఇంకా అలా మనం చేసుకున్న దాన్ని బట్టి ఎన్ని వడలైతే అన్ని వడలు చేసేసుకొని 1 బై 1 ఇలా బాండీలో ఏసేసుకుంటే సగ్గుబియ్యం వడలు రెడీ. సో, ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. సగ్గుబియ్యం నానబెట్టేసుకుంటే మీకు చాలు. మిగతావన్నీ అప్పటికప్పుడు మీరు చేసేసుకొని పొటాటో గానీ, పల్లీలు గానీ వేపుకొని తొక్కు తీసేసి మిక్సీకేసేసి సో, అన్నీ కలిపేసుకుంటే వెంటనే అయిపోతది. అండ్ డిఫరెంట్ టేస్ట్‌తో కూడా ఉంటాయి. రెగ్యులర్ వడలు కాకుండా ఇవి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అండ్ పిల్లలు కూడా బాగా తింటారు. ఎందుకంటే సాఫ్ట్‌గా ఉంటాయి, పైన క్రంచీగా ఉంటాయి. సో, మీరు పిల్లలు కారం తినట్లేదు అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసి లేదా తగ్గించుకొని వేసుకోవచ్చు. సో, చూసారా? ఇది చాలా టేస్టీగా ఉంది కదండీ! సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అండ్ సగ్గుబియ్యంతో ఇంకా నా ఛానల్‌లో సగ్గుబియ్యం ఉప్మా రెసిపీ కూడా ఉందండి. అది కూడా ఒకసారి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్‌ఔట్ చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.